నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. నిన్నగాక మొన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారి గురించి ఆయన రాసిన తిరగ రాసిన చరిత్రలు కావచ్చు, ఆయనకే సాధ్యమైన అనేక విషయాలు కావచ్చు, చాలా అంశాలను మాట్లాడడం జరిగింది. అలాగే గుడివాడని అట్టి పెట్టుకుని తిరుపతిని వదులుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ సమయంలో ఏం జరిగింది అన్న అంశానికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. దాని కింద తెలిసి పెట్టారా తెలియక పెట్టారా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్తో పాటు చాలామంది కాపులను ఎంకరేజ్ చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్ గారు అంటూ ఆ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు అంటూ కూడా కొన్ని కామెంట్స్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ మిర్యాల వెంకట్రావు గారి గురించి చెప్పారు, సుదర్శన్ గారి గురించి చెప్పారు. మరి ఎందుకు వాళ్ళు అక్కడ పోటీ చేయలేకపోయారు అంటూ ఒక ప్రశ్న వేయడంతో పాటు కొన్ని ప్రశ్నలు అక్కడ సంధించడం జరిగింది. దీనికి సంబంధించి మనం డీటెయిల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. తెలిసి పెట్టాడా తెలియక పెట్టాడా? ఎందుకంటే సుదర్శన్ గారు వచ్చేసి మదనపల్లి, మిర్యాల వెంకట్రావు గారు వచ్చేసి రాజమండ్రి. మీరు అడిగిందేమో తిరుపతిలో ఇచ్చేయండి అనేసి అన్నారు. అంటే స్థానికులు కాదు వాళ్ళు, కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్దాము అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకోరు, కాబట్టి అక్కడున్న తిరుపతిలో ఉన్న ఆ క్యాండిడేట్కి ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పారు. అసలు ఆ పాయింట్ రేజ్ చేసిన ఆయన లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అనేది నాకు అర్థం కాలేదు. ఒకసారి అంతే కామెంట్ పేరు చూసిన తర్వాత ఆయన ఎవరు అర్థమైంది. ఒకసారి మన ప్రేక్షకుల కోసం కూడా ఒకసారి ఆ కామెంట్ చదివి వినిపించండి. దాంట్లో నాకు బిరుదు కూడా ఇచ్చారు, నేను ఆ బిరుదుతో సహానే చెప్పేస్తున్నా, నాకేం అభ్యంతరం లేదు. హలో గొర్రె సంధ్య, కత్తుల శ్యామలకి ఎందుకు ఇచ్చారు అడగవే. దాంతోపాటు మిర్యాలోడికి వెంకట్రావు గారికి సుదర్శనంకి ఎందుకు ఇవ్వలేదు అని నువ్వెందుకు అడగట్లేదు? అడగాలి కదా గొర్రె సంధ్య. ఆయన మెన్షన్ చేసిందే నేను క్లియర్ కట్గా చదువుతున్నాను. బలిజలు అక్కడ తోపులు, బలిజలకే ప్రాతినిధ్యం అంటున్న చిల్లర శ్రీకాంత్ గారు 89లో కోలారాము ఎందుకు ఓడాడో ఎందుకు చెప్పలేదు? అదే సంవత్సరం ఎన్నికలకు జస్ట్ ముందు వీధి బజార్ రౌడీ, జైలు చిప్పకూడు తిన్న రౌడీ షీటలు తెరవబడ్డా మీ అందరి చేత కాపు కుల శ్రేష్ఠ తోపు తురుము బొచ్చు భోషానం అంటూ చెప్పిన రంగడు కుక్కచావు చచ్చిన తర్వాత కోలారాము ఎందుకు ఓడాడు నువ్వు విశ్లేషణ చేయవే, ఇది ఎందుకు అడగవు నువ్వు? అలాగే డగాస్ట్రా చిరంజీవి పెద్ద మెజార్టీ ఏం రాలేదు, వెంటనే రెడ్డి, అదే మీరు ఏడుస్తున్న కరుణాకర్ రెడ్డి గెలిచాడు. మరి బలిజలు కాపులు తోపు అయితే వెంటనే రెడ్డి కులస్తుడు ఎందుకు గెలిచాడు? నువ్వు అడగవేం గొర్రె సంధ్య. బలిజ కాపు తొక్క తోలు అంటున్న శ్రీకాంత్ గారు పిఆర్పిని అమ్మేసుకొని బలిజలను మోసం ఎందుకు చేశాడు? చిరంజీవిని అది ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నువ్వు విశ్లేషణ చెయ్యాలి కదా, అడగవేం గొర్రె సంధ్య అంటూ పెద్ద కామెంట్ పెట్టాడు. నవ్వొచ్చింది చూసుకున్నాక. సరే, దీని గురించి ఒక విశ్లేషణ చేద్దాం అనిపించింది. అది విద్వేషం అండి, విషయం వాళ్ళు చిమ్ముతున్నారు. ఎందుకంటే ఆ కామెంట్ పెట్టినటువంటి అతని పేరు చూసిన తర్వాత అతను పలానా సామాజిక వర్గం విషయం అర్థమవుతుంది. ఆయన ఎన్టీ రామారావు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సరే, ఇప్పుడు మిర్యాల వెంకట్రావు గారికి ఎందుకు ఇవ్వలేదు, సుదర్శనం గారికి ఎందుకు ఇవ్వలేదు అంటే తిరుపతి స్థానికులైనటువంటి డాక్టర్ కత్తుల శ్యామల గారికి, ఆవిడ అక్కడ హస్తవాసి గల పేరు పొందినటువంటి సుప్రసిద్ధ డాక్టర్, అట్లాగే ఆర్థికంగా చాలా వెసులుబాటు ఉన్నటువంటి కుటుంబం. కత్తుల చక్రపాణి గారు అని అంటారు ఆ కుటుంబం. వాళ్ళకి వేల్రామ్స్, జయశ్యాము థియేటర్లు ఉన్నాయి, ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. కాబట్టి డాక్టర్ కత్తుల శ్యామల గారికి ఇవ్వటం జరిగింది. ఆవిడ గెలుపొందడం జరిగింది 83 ఉప ఎన్నికలో. ఆ తర్వాత 85 నేను మీరు అక్కడ ఆయన చిమ్మినటువంటి విషయానికి నేను ఒక్కొక్క సమాధానం చెప్తూ వస్తాను. ఇక్కడ మీకు 85 ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గాన్ని రామారావు గారు ఇవ్వలేదండి తిరుపతిలో అవకాశం. 85 ఎన్నికల్లో పి గురవారెడ్డి గారిని పీజీఆర్ థియేటర్ అంటారు, ఆయనకి ఇచ్చారు అవకాశం. ఆయన గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. ఆయన్ని తెలుగుదేశంలోకి తెచ్చుకుంటే రెడ్డి రాజకీయం, అది తిరుపతి రెడ్డి రాజకీయం. బలిజలు కన్సాలిడేట్ అవ్వనటువంటి ఒక టైం అండి అది తిరుపతిలో. అప్పటికి కన్సాలిడేట్ అవ్వాల. అంత క్రితం 80లో మిర్యాల వెంకట్రావు గారు తిరుపతికి వచ్చి సభ నిర్వహిద్దాం అనుకున్నా కూడా బలిజలు ఆలోచించినటువంటి సమయం. ఎందుకంటే రెడ్డివారి నాథమోహన్ రెడ్డి, అగరాల ఈశ్వరరెడ్డి గారు స్పీకర్గా చేశారు. అటువంటి వాళ్ళు ఈపీ గురవారెడ్డి వీళ్ళందరూ ఇట్లాంటి ఒక వాతావరణం అనమాట. వెంకట్రావు గారు వచ్చి బలిజలు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీ సంఖ్య ఎంత ఉంది, మీరు వెలుపలికి రావాలి అని చెబితే ఎవరు అసలు ఏ విధంగా కూడా వాళ్ళు చెలించినటువంటి చైతన్య రహితులైనటువంటి ఒక సమయం అది. ఆ సమయంలో తిరిగి వెంకట్రావు గారు ఈ సుదర్శనం అనే ఆయనకి అన్యాయం జరిగింది అక్కడ పలానా మదనపల్లెలో, ఇతను ఒక కార్యక్రమం తలపెట్టాడు, అదేమో వార్తగా వచ్చింది. ఆయన చదివారు. చదివి సుదర్శనం గారిని ఆయన
సంభాషించి మిగతా 6 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ మీకు 85లో 83లో వెంకట్రావు గారు సభ పెట్టడం, రామారావు గారిని రాజీనామా చేయమంటాం. రామారావు గారు కూడా దానిని అంతే స్నేహపూర్వక విజ్ఞప్తిగా, అంటే ఆయన డిమాండ్ చేసిన, హుకుం జారీ చేసిన, టైగర్ కా హుకుం మిర్యాల వెంకట్రావు గారు చేసిన దానిని రామారావు గారు అంతే స్నేహపూర్వక రిసీవ్ చేసుకోవడం వాతావరణంలో దానిని ఆయన స్వీకరించి ఆయన వెంటనే రాజీనామా చేసి ఆ స్థానాన్ని అవును ఇక్కడ బలిజలకు కేటాయించాలి. ఇక్కడ మిర్యాల వెంకట్రావు గారు ఏ స్థాయిలో ప్రశ్నించినారు, రామారావు గారు ఏ స్థాయిలో రాజీనామా చేసినా అది చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగింది. ఆ తర్వాత సుదర్శనం గారిని పిలిపించుకొని మాట్లాడటం కూడా జరిగింది. మీరు ఏదైనా ఉంటే మీరు మనసులో పెట్టుకోకుండా మీరు చెప్పుండాల్సింది, మీరు ఇట్లాగా మీరు మీ నియోజకవర్గంలో ఒక సభ పెట్టడం, దానికి అనుసంధానంగా ఇంత పెద్ద సభ తిరుపతిలో వాళ్ళు నిర్వహించడం, అందరూ వచ్చి మమ్మల్ని రాజీనామా చేయటం ఏంటి బ్రదర్ అని చెప్పి అది కూడా ఒకటి జరిగింది. ఇదంతా పూర్వరంగం. సరే 85కి వద్దాం. ఇప్పుడు 85 ఎన్నికల్లో ఈ గురవారెడ్డి అనే ఆయనకి తిరుపతి ఇస్తూ రామారావు గారు ఏం చేశారంటే, బలిజలు చాలా ప్రభావవంతమైనటువంటి పాత్ర, ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం అని గుర్తించి ప్రకాశం నారపశెట్టి శ్రీరాములు దర్శి నియోజకవర్గం, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో కావలి మువ్వల వెంకటనారాయణ, ఇట్లా మీకు కొంతమందిని, మీకు అనంతపురం నాయని రామకృష్ణ, రాయచోటి రాజంపేట నుంచి అప్పుడు బండారు రత్నసభాపతి గారు, ఇట్లా మీకు రాయచోటి నుంచి పాల్కొండారెడ్డి గారు 84 ఎన్నికల్లో ఆయన లోక్సభ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇట్లా ఇంతమందికి దాదాపు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం అంతా కలిపి 10 మంది వరకు ఎన్నికల్లో ఎంపీ మరియు ఎమ్మెల్యేలు కలిపి 10 మంది వరకు అవకాశం ఎన్టీ రామారావు గారు ఇచ్చారండి. ఓకే, ఈ విషయం కూడా ఇక్కడ నేను స్పష్టం చేయదలుచుకున్నా. రాయలసీమ బలిజలకి ప్రాధాన్యత ఇచ్చినా, గుర్తించినా ఎన్టీ రామారావు గారే గుర్తించారు. ఇది కాదనలేనటువంటి వాస్తవం. సరే, 89 ఎన్నికల్లో రంగా గారి మరణానంతరం అక్కడ బలిజ కులస్తుడైన కోలారాము ఎందుకు తిరుపతిలో ఓడిపోయాడని నేను ప్రశ్నించారు. అవును, రంగా గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులండి. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా రంగా గారు అంతమొందించబడినటువంటి రంగా గారు అక్కడ మీకు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మబ్బురామిరెడ్డి గారు గెలిచారు. మీకు అర్థమవుతుంది కదా, తెలుగుదేశం పార్టీని ఓడించింది సామాజిక వర్గం. ఇప్పుడు ఆయన తర్వాత లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, చిరంజీవి గారికి వచ్చింది పెద్ద ఆధిక్యత కాదు, 15,000 పైచిలకు 16,000 లోపు ఓట్ల ఆధిక్యతతో చిరంజీవి గారు గెలిచారు. చిరంజీవి గారి మీద కరుణాకర్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు తెలుగుదేశం, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు పోటీ చేశారు. మీకు అందరూ చిరంజీవి గారు వెంటే ఉన్నారు ఆ రోజు. మిగతా మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, చదలవాడ కృష్ణమూర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఆయన బావమరిదైన ఎన్వి ప్రసాద్ గారు కావచ్చు. మీకు 2004 ఎన్నికలు, ఇప్పుడు 99 ఎన్నికలకు వస్తే చదలవాడ కృష్ణమూర్తి గారు వస్తారు, 94 ఎన్నికలకు వస్తే తెలుగుదేశం అభ్యర్థి ఏ మోహన్ గారు వస్తారు. 94, 99, 2004 ఈ వరుసగా తీసుకుంటే ఇక్కడ వరుసగా మీకు బలి సామాజిక వర్గానికే కేటాయిస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం మీకు అప్పటికి కరుణాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారితో కరుణాకర్ రెడ్డి గారు పలు పర్యాయాలు పోటీ చేసేటటువంటి అంశాన్ని లేవనెత్తిన ఎం వెంకటరమణ గారు చాలా బలమైనటువంటి నాయకుడు. ఓకే, ఆయన మున్సిపల్ చైర్మన్ చేశారు. దాసనారాయణరావు గారు శిష్యుడు. ఆర్థికంగా కూడా చాలా సుసంపన్నమైనటువంటి వెసులుబాటు కలిగినటువంటి కుటుంబం. ఆయన ముందు వరుసలోకి వచ్చి నిలబడిపోతున్నారు. సీనియర్ అన్నమాట, హీఈస్ వెరీ సీనియర్. ఇక్కడ 94 అయిపోయింది. ఏ మోహన్ గారు ఎమ్మెల్యే అయ్యారు, ఆయన తొడా చైర్మన్ చేశారు, ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మారుద్దామా వద్దా, మోహన్ గారిని కొనసాగిద్దామా అనుకుంటున్నటువంటి సమయంలో మీకు ఇక్కడ చదలవాడ కృష్ణమూర్తి గారు, ఆదికేశవ నాయుడు గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా చాలా వెన్నుదన్నులు అందిస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యం లేదు రెడ్ల మధ్య. దాంతో వీళ్ళిద్దరూ తిరుగుబాటు ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెలుపలికి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఓకే, 99 ఎన్నికలకి చేరి ఆదికేశవ నాయుడు గారు ఏం చేశారు, 99 ఎన్నికలకి కృష్ణమూర్తి గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించారు. తిరుపతి నుంచి చదలవాడ కృష్ణమూర్తి గారు, ఆయన చాలా సుసంపన్నమైన కుటుంబం. థియేటర్లు మొత్తం వారి ఆధీనంలో ఉంటే, పెట్రోల్ బంకులన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంటే చదలవాడ కృష్ణమూర్తి గారు గెలిచారు. 2004 ఎన్నికలకి ఆదికేశవ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంత కాంగ్రెస్ ప్రభంజనంలో చిత్తూరు లోక్సభ నుంచి పోటీ చేసి గెలిచారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. ఓకే, ఇంకొక కథ. అదొక రోజు చిత్తూరు గురించి మాట్లాడుకుందాం. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
ఎం వెంకటరమణ గారు 99లో ఓడిపోయిన ఎం వెంకటరమణ గారు 2004 ఎన్నికల్లో సుమారు 40,000 ఓట్ల ఆధిక్యతతో చదలవాడ కృష్ణమూర్తి గారి బావమరిది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్వి ప్రసాద్ గారి మీద గెలిచారు. ఇది తిరుపతికి సంబంధించినటువంటి 2009కి చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత మీకు అక్కడ పార్టీ కార్యాలయం లేదండి ప్రజారాజ్యం పార్టీకి. ఇప్పుడు చిరంజీవి గారు పాలకొల్లులో ఓడిపోయారు. ఇక్కడికి ఈ ఇందులో ఒదగకపోయినా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే పాలకొల్లులో చిరంజీవి గారు ఎందుకు ఓడిపోయారు, నామినేషన్ వేసిన రోజే ఓడిపోతారని కొంతమంది రాజకీయ విశ్లేషకులకు తెలుసు. ఓకే, ఎందుకు తెలుసు? నామినేషన్ వేసి వెలుపలికి వచ్చిన చిరంజీవి గారు మీడియాని అడ్రస్ చేస్తూ ఎందుకు పాలకొల్లో నామినేషన్ వేశారు అని అడిగిన ప్రశ్నకి చిరంజీవి గారు సురేఖ చెప్పింది ఇది మా మామగారి ఇల్లు, సురేఖ పుట్టిల్లు కదా అని, అందుకని వచ్చి నేను ఇక్కడ నామినేషన్ వేశానని ఆన్సర్ చేశారు. కావాలంటే మీరు వేళ ఆ వీడియో మీరు చూడొచ్చు. చిరంజీవి గారు ఆన్సర్ ఇదే ఉంటుంది. ఆ రోజే చాలామంది రాజకీయ విశ్లేషకులు చిరంజీవి గారు పాలకొల్లో ఓడిపోతున్నారని అర్థమైపోయింది. ఎందుకంటే చిరంజీవి గారి మీద బంగారు ఉషారాణి గారిని వైశ్య సామాజిక వర్గం, వైశ్యులు ఉన్నారండి, వైశ్యులు, కలుగిత, దళితులు, ఈ 3 కాపుల తర్వాత పాలకొల్లు. వైశ్యులు గతంలో అక్కడ అద్దెపల్లి నారాయణమూర్తి గారు అనుకుంటా, ఆయన 2 సార్లు శాసనసభ్యుడిగా చేసిన నేపథ్యం పాలకొల్లుకు. జిఎంఆర్ గారికి రాజశేఖర రెడ్డి గారు అప్పచెప్పారు పాలకొల్లులో సొంత జిల్లాలో చిరంజీవి గారు ఓడిపోవాలి. హీస్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి కదా, కొత్తవేడి దూరంలో చిరంజీవి గారి స్వగ్రామం ఇది ముగుల్తూరు, నర్సాపురం వస్తుంది. అది వదిలేసి మామగారి ఊళ్ళో పోటీ చేయడం అది పర్వాలేదు, పాలకొల్లు నర్సాపురం. కానీ పాలకొల్లులో ఎందుకు పోటీ చేస్తున్నారంటే చాలా చరిత్ర మాట్లాడాలి. హీస్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. అంటే సురేఖ చెప్పింది కాబట్టి పోటీ చేశాను, మైనస్ అయిపోయింది. అది మైనస్ అయింది. తర్వాత ఏంటంటే పాలకొల్లో చిరంజీవి గారు నామినేషన్ చేయకుండా హరిరామ్ జోగి గారు ఏమన్నారు, నామినేషన్ వేసి వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రావాల్సిన పని లేదు, ఎక్కడ మేము చూసేసుకుంటాం అన్నారు. ఏం చూసేసుకున్నారో ఇవాళకి నాకు అర్థం కాదు. ఓకే, పాపం చిరంజీవి గారి తోడలు డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు, ఆయన హీస్ ఫ్రమ్ పాలకొల్లు, ఆయన నియోజకవర్గం అంతా కల తిరిగింది ఆయనండి. జిఎంఆర్ గారికి రాజశేఖర రెడ్డి గారు అప్పచెప్పారు సొంత జిల్లాలో చిరంజీవి ఓడిపోతే. ఆ తర్వాత దాని మాకు బ్రహ్మాస్త్రం, చిరంజీవి గారు ఓడిపోయారు సొంత జిల్లాలో, నీ సామాజిక వర్గం నెంబర్ 1 ప్లేస్లో ఉన్న చోటు నువ్వు ఓడిపోయావని మాకు బ్రహ్మాస్త్రం అవుతుంది. జిఎంఆర్ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకుని బంగారు ఉషారాణి గారు వైశ్య సామాజిక వర్గం వాళ్ళు దాన్ని ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఆ ఎలక్షన్ చేశారు. 5,000 ఓట్ల తేడాతో చిరంజీవి గారు ఓడిపోవడం జరిగింది. తిరుపతికి వచ్చేటప్పటికి కూడా దాదాపు అటువంటి పరిస్థితే. ఓకే, తిరుపతిలో గెలవడానికి 3 సామాజిక వర్గాలు పనిచేసాయండి. ఆఖరి రోజు అంటే ఎల్లుండి ఎలక్షన్ అంటే ఈ రోజు ముందు రోజు కొన్ని కరపత్రాలు పంపిణీ చేయటం, కొన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకోవడం వల్ల బ్రాహ్మణులు, యాదవులు, ముస్లిం మైనార్టీల ఓట్లు చిరంజీవి గారు వరంగా పరిణమించి చిరంజీవి గారు ఆ ఓట్లతో ఆయన సొంత సామాజిక వర్గం ఓట్లతో పాటు చిరంజీవి గారికి, అంటే ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు సాధారణ స్థాయిలో ఏమి ఓట్లని చీల్చలా, గట్టిగా వాళ్ళు కూడా చెప్పుకోదగ్గ. టీడీపీకి టీడీపీ క్యాడర్ ఉంటుంది, కాంగ్రెస్కి కాంగ్రెస్ క్యాడర్ ఉంటుంది. వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉంటాయి, సంప్రదాయ ఓట్లు. ఆ ఓట్లు వాళ్ళు ఎలా చీల్చుకున్నా మీకు ఆ సమయానికి 30 నుంచి 35,000 ఓట్లు ఓటర్ లిస్టులోంచి లేకుండా చేశారు కరుణాకర్ రెడ్డి గారు. బలిజ సామాజిక వర్గం ఓట్లు 1 lakh అబోవ్ కనిపించాలి, 50,000-60,000 దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఓటర్స్ లిస్ట్లో కనిపించడం లేదు, మీ ఓటు లేదు. మీకు అర్థమైంది కదా, ఇటువంటివన్నీ జరిగినాయి ఆ సమయంలో. అందుకని 16,000తో చిరంజీవి గారు గెలిచారు. ఆ తర్వాత 2012 నాటికి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలోకి ప్రజారాజ్యం విలీనం చేయటం, ఆయన రాజ్యసభకి ఎంపిక అవటం, రాజ్యసభకి ఎంపిక అవుతున్న నేపథ్యంలో ఇక్కడ రాజీనామా చేయటం, రాజీనామా చేసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీయే లేదు ఇక్కడ, తెలుగుదేశం పార్టీ పార్టీయే లేదు. మీరు విలీనం చేసింది అతను, ఆ పదజాలంతో మాట్లాడితే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది, చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది అలా అనుకుంటుంటే. ఇప్పుడు అక్కడ ఏ పార్టీ ఎవరు ఎప్పుడు ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందో, ఎటువంటి పరిస్థితులు వాళ్ళని వెంటాడాయో, వేధించాయో చాలా ఉంటాయి. ఒకరిద్దరు మంత్రులు కావడానికి, ఒకరు ఎమ్మెల్సీ కావడానికి, ఒకరు మరొకసారి మంత్రి అవ్వడానికి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయించినటువంటి ఘనత ఇవాళకి మూటగట్టుకున్నారు. ఇవాళకి దాని గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. ఆ పేర్లు మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడ 12లో ఉప ఎన్నికలో చదలవాడ కృష్ణమూర్తి గారు తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఎం వెంకటరమణ గారు ఇద్దరు మాజీ శాసనసభ్యులు. ఎం వెంకటరమణ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి చిరంజీవి గారితో పాటు చిరంజీవి గారు రాజీనామా చేసిన స్థానం నుంచి ఆయన పోటీ చేయగా కరుణాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు వైకాపా అభ్యర్థిగా. ఓకే, వైకాపా ఏర్పడిపోయింది అప్పటికి. వైకాపా ఏర్పడిపోయి వైకాపా అభ్యర్థిగా కరుణాకర్ రెడ్డి గారు నిల్చోబెట్టారు, ఆయన గెలిచారు.
వెంటనే వచ్చిన 2014 ఎన్నికలకి ఎం వెంకటరమణ గారు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరి చంద్రబాబు నాయుడు గారిని కోరింది ఏంటి? వెంకటరమణ గారు తెలుగుదేశంలో ఉన్నారు, చదలవాడ కృష్ణమూర్తి గారు తెలుగుదేశంలో ఉన్నారు. వాస్తవానికి చదలవాడ కృష్ణమూర్తి గారికి అవకాశం ఇవ్వాలి, 12లో పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి. అయితే వెంకటరమణ గారు నా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, నేను మరణిస్తే తిరుపతి శాసనసభ్యుడు గారిని మరణించాలనుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు గారితో చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత చదలవాడ కృష్ణమూర్తి గారికి రాతపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు వెంకటరమణ గారిని గెలిపించండి కృష్ణమూర్తి గారు, మీకు టీటీడీ చైర్మన్ ఇస్తారని రాతపూర్వకంగా ఇచ్చారు. వెంకటరమణ గారు గెలిచారు, టీటీడీ చైర్మన్గా కృష్ణమూర్తి గారు అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికే వెంకటరమణ గారు దివంగతులయ్యారు, సుగుణమ్మ గారు శాసనసభ్యురాలు అయ్యారు. అవును. ఇది పూర్వరంగం. 19 ఎన్నికలకి 706 ఓట్లు, స్వల్ప ఓట్లతో కరుణాకర్ రెడ్డి గారు గెలిచారు. ఆ విషయం కూడా ఆ కామెంట్ పెట్టిన అతను గుర్తుపెట్టుకోవాలి. చివరి నిమిషం వరకు సుగుణమ్మ గారు ఏ విధంగా, మీకు 2019 ఎన్నికల్లో సుగుణమ్మ గారు ఓడిపోవడానికి కారణం జనసేన అభ్యర్థిగా చదలవాడ కృష్ణమూర్తి గారు పోటీ చేయటం, ఆయనకు 12,000 పైచిలకు ఓట్లు వచ్చినాయనే విషయం ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను. ఓట్లు చీలిపోవడంతో కరుణాకర్ రెడ్డి గారు 706 ఓట్లతో స్వల్ప ఓట్ల తేడాతో ఆయన గెలిచి శాసనసభ్యులు, వైకాపా శాసనసభ్యులు అందరూ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడానికి వెళితే ఆ వీడియో ఎంత వైరల్ అయిందంటే అందరినీ చాలా ప్రేమగా పలకరించిన జగన్మోహన్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే ఇలా అనేసి వెళ్ళిపోయారు లోపలికి. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఇలా అనేసి వెళ్ళిపోయారు. అందరూ 30,000, 40,000, 50,000 ఆధిక్యతలతో గెలిచారు కదా, 706 ఓట్లతో నువ్వు గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి, వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అన్నట్టు లోపలికి వెళ్ళిపోయారు. సరే, తిరిగి ఇప్పుడు ఏ శ్రీనివాసులు గారు చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు గెలిచారు తిరుపతిలో? సామాజిక వర్గం యొక్క బలం అక్కడ చాలా బలంగా ఉంది కాబట్టి అంత సులువు కాదు. ఓకే. తిరుపతిలో ఇవాళకి బలిజ సామాజిక వర్గం తర్వాత చెప్పుకోదగ్గ సంఖ్యలో నిలదొక్కున్న సామాజిక వర్గం యాదవులు. రెడ్ల ఆధిపత్యానికి చెక్ పెట్టగలిగినటువంటి సామాజిక వర్గాలు ఈ రెండే, బలిజలు కానీ యాదవులు కానీ. బలిజలు యాదవులు ఇద్దరు తిరుపతి నియోజకవర్గంలో మీకు వ్యాపారాల రీత్యా చాలా సంపన్నమైనటువంటి స్థితిలో ఉన్నారు, చాలా సంపన్నమైనటువంటి స్థితి. కొండ మీద కావచ్చు, కింద కావచ్చు, హోటల్స్ కావచ్చు, లాడ్జ్లు కావచ్చు, బొమ్మలంగళ్ళు కావచ్చు, ఇట్లా మీకు చాలా బిజినెస్లు ఉంటాయండి. వీటిల్లో వీళ్ళు బాగా బలంగా ఉన్నారు, దాంతో ఆర్థికంగా సంపన్నమైనటువంటి స్థితిని సాధించారు. సరే, ఇదంతా కాసేపు పక్కన పెడితే వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి చాలా అవాకులు చవాకులు పేలారు. అవును, విన్నాం మనం. ఇవాళకి మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం జరగకపోయి ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది. వంగవీటి మోహన్ రంగారావు గారిని ఏ ప్రభుత్వంలో ఎవరు ఎందుకు అంతమొందించారన్న విషయం బహిరంగ రహస్యం. ఇవాళ అదే ఆ రోజు తెలుగుదేశం పార్టీని గద్దె దింపిన తర్వాత ఇవాళ వంగవీటి మోహన్ రంగారావు గారి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో మరీ ముఖ్యంగా ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో వంగవీటి రాధాకృష్ణ గారు ఇవాళ ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో ఆయన కొనసాగుతున్నారు, ఏ పార్టీలో ఇవాళ ఆయనని శాసనమండలికి పంపిస్తారా లేకపోతే రాజ్యసభకు పంపిస్తారా అనేటటువంటి డిమాండ్స్ వెల్లువెత్తుతున్నటువంటి ఇప్పుడు తెదేపాకి ఒక 4-5-6 మాయని మచ్చలు ఉన్నాయి అంటే అటువంటి మచ్చలలో ఒకటి రంగా గారి హత్య. దానిని రూపుమాపుకోవడానికి వంగవీటి రాధాకృష్ణ గారిని వాళ్ళ పార్టీలో చేర్చుకుని చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసే రాజకీయం నారా లోకేష్ గారు చేస్తున్నారు. ఇవాళ మీరు కాదనుకుని వద్దనుకుని మీరు మాత్రమే ఓట్లు వేసుకొని మీరు మాత్రమే ముఖ్యమంత్రులుగా వెలుగొందుతాము, మీరు మాత్రమే పరిపాలించాలనుకుంటున్నాము అన్న విషయం మీరు దయచేసి ఒకసారి స్పష్టంగా తెలియజేస్తే ఆ తర్వాత ఈ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం. ఓకే, మంచి విశ్లేషణ అందించారు. నిజంగా అంటే వాస్తవాలు చూసే వాళ్ళకు కూడా తెలియాలి. క్వశ్చన్ చేసినప్పుడు దాని లోతులు ఏంటనేది అవతల వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాలనేది ఇక్కడ మనం క్లియర్గా చెప్పదలుచుకున్నాము. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకర్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.